బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. కాసేపట్లో సిఐడి విచారణకు హాజరు కానున్నారు నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి. మా కరెస్పాండెంట్ అమర్ పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అమర్, ఏంటి బెట్టింగ్ యాప్ కేసుకి సంబంధించి సిఐడి దర్యాప్తు ఎంతవరకు వచ్చినట్టు భావించవచ్చు? మరో ఇద్దరు ముగ్గురిని కూడా సిఐడి విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. బిందు, బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే సిఐడి విచారణను వేగవంతం చేసింది. ఉన్నటువంటి 29 మంది నిందితులను ఒక్కొక్కరిగా వైపు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇవాళ శ్రీముఖితో పాటు ఇటు నిధి అగర్వాల్, మరోవైపు అమృత చౌదరి ముగ్గురిని కూడా ఇవాళ విచారణకు పిలిచారు. మరి కాసేపట్లోనే మనం ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలోకి ఆమె ముగ్గురు కూడా విచారణకు హాజరు కానున్నారు. మొత్తం 29 మంది నిందితులను చేర్చిన నేపథ్యంలో ఇటు పంజాగుట్టతో పాటు మియాపూర్ లాంటి పోలీస్ స్టేషన్లతో పాటు ఇంకా జిల్లాల వారీగా కూడా కొన్ని స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నింటి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా బెట్టింగ్ యాప్ కేసులన్నీ కూడా సిఐడిలో ప్రత్యేకంగా సిట్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ సిట్ దీనికి సంబంధించిన విచారణను కొనసాగిస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజు, సినీ నటులను కూడా కొంతమందిని విచారించిన నేపథ్యంలో ఇటు యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వరుసపెట్టి విచారణ చేస్తున్న క్రమంలోనే ప్రస్తుతం ఇవాళ నిధి అగర్వాల్తో పాటు అమృత చౌదరి, ఇటు శ్రీముఖి మొత్తం ముగ్గురిని కూడా విచారణ చేయనుంది. వాళ్ళకి నోటీసులు కూడా అందజేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే సిఐడి కార్యాలయానికి చేరుకుంటారు. వారికి సంబంధించి ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎందుకు చేయవలసి వచ్చింది, ఆ పారితోషికం ఎంత తీసుకున్నారు, ఇవే కాకుండా బ్యాంకు వివరాలను కూడా తీసుకొని రమ్మన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు బ్యాంకు వివరాలు వచ్చిన తర్వాత బ్యాంకు వివరాలపై ఆరా తీయడంతో పాటు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అన్నిటిపైన కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు వారి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తారు. సేకరించిన తర్వాత వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ముఖ్యంగా అసలు బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి ఎవరెవరు టచ్లోకి వచ్చారు, వారి వివరాలను సేకరించడానికే ప్రస్తుతం సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. ఉన్నటువంటి నిందితులందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారణ చేస్తున్న క్రమంలోనే గతంలో కూడా మనం చూసాం ఈడీ విచారణలు బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఎంట్రీ అవ్వడం, ఆ తర్వాత సినీ నటులను కూడా విచారించడం జరిగింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం చెప్పడంతోనే ఈ విభాగం ఏర్పాటు చేయడం, సిట్ ప్రస్తుతం దీనికి సంబంధించి విచారణ కూడా వేగంగా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. రోజుకి ఒక్కొక్కరిని విచారిస్తూ దీనికి సంబంధించిన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తుంది. ముఖ్యంగా నిర్వాహకులందరినీ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలని నిర్వాహకులు టచ్లోకి వస్తారో ఆ నిర్వాహకుల వ్యవహారం పైనే దృష్టి సారించిన నేపథ్యంలో త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా సిఐడి అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ అమర్, థ్యాంక్ యూ.